అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఫుడ్ ఈజ్ మెడిసిన్. మనసుంటే మార్గముంటుంది అనేవి చాలా గొప్ప సామెతలు. ఈరోజు నేను చెప్పే విషయం కూడా అలాంటిదే. ఈ వీడియో అయితే ఒక కథ కాదు. ఇది ఒక యథార్థమైన ఒక వ్యక్తి జీవితం. పేదవాడైన ఆ వ్యక్తి చదువుకున్నది 10థ్ క్లాస్. కానీ చిన్నప్పుడు తన సైన్స్ బుక్స్‌లో చదువుకున్న విషయాలను బాగా గుర్తుపెట్టుకొని తక్కువ ఖర్చుతో ఒక డైట్ ప్లాన్‌ను తయారు చేసుకుంటాడు. దాంతో తను, తన కుటుంబం చాలా ఆరోగ్యంగా ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుతుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక ఆఫీసర్ అప్పుడప్పుడు పని మీద ఒక విలేజ్‌కి వెళ్తుంటాడు. అక్కడ నివసించే వంశీ అనే వ్యక్తితో పరిచయం అవుతుంది. ఒకరోజు వంశీ ఆఫీసర్‌ను తన ఇంటికి భోజనానికి రమ్మని పిలుస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఆఫీసర్ వాళ్ళ ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను చూసి ఆశ్చర్యపోతాడు. ఇంటికి ఒకవైపు నాటుకోళ్లు వాటి పిల్లలతో తిరుగుతూ ఉంటాయి. ఒక పక్క గేదెలు వాటి అందమైన లేగదూడలతో కలిసి ఒక పాకలో నివసిస్తూ ఉంటాయి. ఇక ఇంటి వెనుక చూస్తే రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, కొన్ని రకాల పండ్ల చెట్లతో నిండిపోయి ఉంటుంది. ఇంటి ముందేమో పూల చెట్ల పరిమళాలు. అలాగే ఇంటి పక్కనే ఉన్న వాళ్ళ ఎకరా పొలంలో కంది, పెసలు, జొన్న, రాగి, వేరుశనగ ఇలా సీజన్‌కు అనుకూలంగా ఉండే పప్పుధాన్యాలు. ఇంకా ఎలాంటి రసాయనాలు వేయకుండా పండే వరి పంట. అన్నీ చూసిన ఆఫీసర్‌కు కన్నుల పండగ అనిపిస్తుంది. కాసేపు ఆఫీసర్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఆఫీసర్‌కి తృప్తిగా భోజనం వడ్డిస్తుంది వంశీ భార్య. చివరగా తన పెరట్లో పెరిగే తమలపాకులతో తాంబూలం చేసి ఇస్తాడు వంశీ. ఆఫీసర్ వంశీ పక్కన కూర్చొని నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నేను ఈరోజు మీ ఇంటికి రాకపోతే ఇంత మంచి రోజును నా లైఫ్‌లో మిస్ అయ్యేవాడిని. ఇదంతా ఏమిటి? నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అని చాలా ఆతృతగా వంశీని అడుగుతాడు. అప్పుడు వంశీ ఇలా జవాబు చెబుతాడు. పూర్వం మనకు కావాల్సిన ఆహారం మనమే పండించుకునేవాళ్ళం. ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనేదే నా మొదటి ఆలోచన. రెండోది ఏంటంటే, నాకు సైన్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం. అందులో మన బాడీకి ఎలాంటి పోషకాలు కావాలి, మనం ఎలాంటి ఆహారం తినాలి అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ కోసం నాటుకోళ్లను పెంచుతున్నాను. మేము రోజు ఒక గుడ్డు తింటాం. 15 రోజులకు ఒకసారి మాత్రమే నాటుకోడి భోజనం చేస్తాం. అలాగే కాల్షియం ఇంకా ప్రోటీన్ కోసం మా పాకలో ఉండే గేదెలు రోజు మాకు చిక్కని పాలని ఇస్తాయి. వాటితోనే మేము పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ చేసుకొని తింటాం. ఇంకా మా ఇంటి వెనకున్న రకరకాల ఆకుకూరలు, ఐరన్ రిచ్ ఫుడ్స్ డైలీ మా ఇంట్లో వండాల్సిందే. అలాగే రకరకాల కూరగాయలు, కొన్ని సీజనల్ ఫ్రూట్స్ మా పెరట్లో ఉన్నాయి. అవన్నిటి నుండి మాకు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా అందుతాయి. ఇంకా మా పొలంలో పండే కందులు, పెసలు, రాగులు, సజ్జలు, వేరుశనగలు అన్నీ మాకు సంవత్సరం పొడుగుతా మంచి ఫైబర్, ప్రోటీన్ అందిస్తున్నాయి. నాకు 2 ఎకరాల భూమి ఉంది. దాని పంటను మాత్రమే అమ్ముకుంటాను. మేము బయట నుండి ఎలాంటి ఆహార పదార్థాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నేను ఇలా నా జర్నీ మొదలుపెట్టి 10 సంవత్సరాలైంది. నేను నా కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఇంకా సంతోషంగా ఉన్నాం అని చెప్పాడు వంశీ. వంశీ మాటలు విన్న ఆఫీసర్ వంశీని మెచ్చుకున్నాడు. ఇది తెలిసిన తర్వాత నాకేమనిపించిందంటే, మనం పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్నాం, సిటీస్‌లో బతుకుతున్నాం అనే మాటే కానీ, అసలైన జీవితాన్ని మర్చిపోతున్నాం. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. ఫలితంగా అనారోగ్యాలు, యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ వంటి రోగాలను బోనస్ పాయింట్స్ లాగా కొని తెచ్చుకుంటున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.